ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతములు 26 అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అతడు అనగా ఇక్కడ యూదా రాజుల్లో ప్రసిద్ధి చెందిన ఒక రాజు ఉన్నాడు. అతని పేరు ఉజ్జియా. 16 ఏండ్ల వయసులోనే రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఆయన రాజ్య పరిపాలనలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఎంతగానో అతన్ని వర్ధిల్లింపజేశాడు. అతడు యథార్థవర్తనుడుగాను, ప్రవర్తన విషయంలో యెహోవా దృష్టికి మంచి ప్రవర్తన కలిగిన వాడుగాను ఉన్నాడు. దేవుని ఆలయ ద్వారములు తెలిపించి దేవుని మందిరములో ధూపద్రవ్యములు వేయించటం, అన్ని చక్కని కార్యాలు దేవుని కొరకై చేసేవాడిగా ఉన్నాడు. మధ్య కుమారుడిగా ఎంతో పేరు కీర్తిని సంపాదిస్తూ వచ్చాడు. తన జీవితంలో 52 సంవత్సరములు అనగా అత్యధిక సంవత్సర కాలాలు రాజ్య పరిపాలన చేశాడు. దేవుని ఆశ్రయించటాన్ని బట్టి 16 ఏండ్ల వయసులో రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి తన జీవితంలో 52 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి చక్కని రాజ్యం స్థిరపరచబడింది. ఫిలిస్తీయులు, అమ్మోనీయులు అనేకమైన రాజులు కప్పం కట్టారు. వారి రాజుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో వారికి సహాయం చేస్తూ వచ్చాడు. రాజ్యముల వ్యవసాయం పంట చక్కగా ఉంది. బావులు త్రవ్వించి చక్కని నీరు ఊటలు వచ్చాయి. అతని జీవితంలో కీర్తి ప్రతిష్టలు అనేక ప్రాంతాలకు, దూర ప్రదేశాలకు కూడా వ్యాపించింది. ఇవన్నీ జరగటానికి గల కారణం అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అయితే కొన్ని దినముల తర్వాత అతడు అతిశయించి గర్వపడి మనస్సున గర్వించి చెడిపోయాడు. దేవుని ఆవరణంలోనికి, మందిరంలో ప్రవేశించి ధూపద్రవ్యములు వేసే స్థానంలోనికి అనగా యాజకత్వం చేసే పనిలోనికి కూడా తాను లోపలికి వెళ్ళి ధూపద్రవ్యములు బలిపీఠం మీద అర్పించినట్లుగా చూస్తున్నాం. యాజకులు 80 మంది ఉన్నప్పటికీ వారు వద్దని వారించినప్పటికీ తను ఆ పనిని కూడా నేనే చేయాలని చెప్పేసి తనకిష్టం వచ్చిన ప్రవర్తన కలిగి చివరి కాలాల్లో చెడిపోయిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే అలాంటి కార్యం చేస్తూ వచ్చాడో, గర్వించాడో, లోపల అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అతనికి నుదుటి మీద తెల్లని కుష్టు ఏర్పడింది. తన జీవిత అంకంలో కుష్ఠరోగంతో పాడెమునకు వెలుపట గదిలో ఉంచబడి మరణించాడు. కాబట్టి చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవాను మనం ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లుతాం. లోకంలో మనది కాని కార్యములు మనము చేయకూడదు. దేవునికి ఇష్టమైనది ఏదో, దేవుని చిత్తం ఏదేదో, దేవుని మాట ఏంటో విని దాని ప్రకారం లోబడి ఆయనకి ఇష్టకరముగా మనం జీవించాలి. మొదటైతే ప్రారంభంలో బాగున్నాడు, మధ్యకాలం అంతా కూడా దేవుని సహాయం పొందుకున్నాడు. అంత్య దినముల్లో పాడైపోయాడు. తను అతిశయించాడు, గర్వపడ్డాడు, తన ఆత్మీయ స్థితిని పాడు చేసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా రక్షణ పొందిన మొదటి దినాల్లో చక్కగా దేవుణ్ణి ఆశ్రయిస్తాం. లోకాన్ని విడిచిపెడతాం, ఎంతో ఆత్మీయంగా కొనసాగుతాం. కొంతకాలం తర్వాత దేవుడు మనను ఆయన ఆశ్రయదుర్గంగా, కోటగా ఉండి మనను వర్ధిల్లింపజేసిన కాలమంతయు చక్కని జీవితాన్ని కలిగి ఉంటాం. కొన్ని దినముల తర్వాత అతిశయిస్తాం. లోకంలో మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు వర్ధిల్లింపజేసిన సహాయాన్ని బట్టి అతిశయించే వారముగా ఉండి మనని కాని కార్యాల్లో కూడా మనం తలదూర్చుకొని అతిశయిస్తూ, గర్వపడుతూ, లోకంలో మనస్సు పాడు చేసుకొని దేవుని దృష్టికి అసహ్యమైన వారముగా మనము ఉండకూడదని ఉజ్జియా యొక్క ఆత్మీయ జీవితం మనకు మాదిరిగా ఉంది. మన జీవితాన్ని సరిచేసుకొని ఆత్మీయంగా కట్టుకుందాం. యెహోవాను ఆశ్రయించుదాం. మరణ పర్యంతం వరకు దేవుని దృష్టికి నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమేనయ్యా, ఉజ్జియా యొక్క జీవితం మాకు మాదిరిగా ఉంది. ప్రారంభ దినములు మా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో సంతోషకరముగాను, దేవునికి విధేయత కలిగిన వారముగాను, నమ్మకస్తులుగా ఉండి నిన్ను ఆశ్రయించి వర్ధిల్లే అనుభవం అయ్యా. దినములు గడిచే కొన్ని ఆత్మీయ జీవితంలో కొదువ, అవును తండ్రి, గర్వము, అతిశయము తండ్రి, మనస్సులో ప్రభువా గర్వించేటువంటి స్థితి, చెడిపోయిన స్థితి ఉజ్జియా జీవితం మాకు మాదిరిగా ఉంది. మా జీవితాల్లో
ఆ అనుభవాన్ని తొలగించండి తండ్రి. మేము కూడా జీవితకాలం అంతయు నిన్ను ఆశ్రయించి మేలు పొంది స్థిరపడుటకు, కీర్తిని సంపాదించుకొనుటకు, వ్యవసాయ పంటలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశీర్వాదాన్ని పొందుటకు సహాయం చేయము అయ్యా. శత్రువు మీద జయము కూడా పొందుకునే కృప అనుగ్రహించము తండ్రి. ఇటు అనుభవం మాకు నేర్పిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కృపలో బలపరచము. ఎవరి కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తూ రండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచము. ఆత్మీయంగా మీరు నడిపించి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.